అక్కినేని అఖిల్ వ్యక్తిగత జీవితం గురించి తాజా పుకార్లు వస్తున్నాయి. జైనబ్ రవ్జీతో గతేడాది నిశ్చితార్థం చేసుకున్న అఖిల్ పెళ్లి జూన్ 6న జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో చూద్దాం. అక్కినేని హీరో అఖిల్. హీరోగా 5 సినిమాలు చేశాడు. కానీ వీటిలో ఒక్కటి యావరేజ్, మిగతావన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. గతంలో ఓసారి నిశ్చితార్థం జరగ్గా అది రద్దయింది. దీంతో చాన్నాళ్లపాటు అఖిల్ వ్యక్తిగత జీవితం గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ ఉన్నఫలంగా గతేడాది నవంబరులో తనకు నిశ్చితార్థం జరిగిందని చెప్పి అందరికీ షాకిచ్చాడు. జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్మెంట్ గతేడాది నవంబరులో జరిగింది. దీని తర్వాత పలుమార్లు ఎయిర్పోర్ట్లో జంటగా కనిపించారు. కానీ ఇప్పుడు పెళ్లి విషయంలో సడన్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 6నే ఈ శుభకార్యం జరగనుందని సోషల్ మీడియాలో చిన్నగా టాక్ వినిపిస్తోంది. మరి ఇది నిజమా కాదా అనేది అఖిల్ చెప్పాలి. ఇకపోతే గతేడాది నవంబరులో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. తర్వాత కొన్ని రోజులకే అక్కినేని ఇంట్లో మరో శుభకార్యం జరిగింది. అదే నాగచైతన్య పెళ్లి. గతంలో సమంతతో 7 అడుగులు వేసిన చైతూ 4 ఏళ్లకే ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. తర్వాత కొన్నాళ్లపాటు ఒంటరిగానే ఉన్న ఇతడు హీరోయిన్ శోభితతో ప్రేమలో పడ్డాడు. గతేడాది డిసెంబరులో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అఖిల్ కూడా జూన్ తొలివారంలో పెళ్లి చేసుకోబోతున్నాడనే న్యూస్ బయటకొచ్చింది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఈపాటికే ఏర్పాట్లు జరుగుతూ ఉండాలి. లేదంటే శుభలేఖల్లాంటివి ఏమైనా ఫోటోలు లీక్ కావాలి. కానీ అలాంటి సూచనలేం కనిపించట్లేదు. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న పుకార్లు నిజమేనా? కాదా అనే దానిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది. అఖిల్ పెళ్లి గురించిన వార్తలు నిజమేనా కాదా అనేది ఇంకా స్పష్టత లేదు. అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. జూన్ 6 తేదీ నిజమైతే అఖిల్ అభిమానులకు పెద్ద సర్ప్రైజ్.